చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అట్లా చేయొద్దు కదా పాప తీసుకొని ఉండే కానీ చంపడం తప్ప వెళ్ళిపోయేది ఉండే ఉంచొద్దా చంపేయాలి. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఏం జరగలేదు. మరి ఎప్పుడన్నా చూసారా అమ్మా ఇలాంటి సంఘటన ఇంత దారుణంగా ఘోరంగా ఇలా చంపడం అనేది చూసారా మీరు? పిల్లగాడు దొరికింది కదా వానికి ఉంచకండి, వా తల్లి తండ్రి ముంగట వానికి తప్పుడు ఈయనే మరి ఒక బుగ్గులు అవుతుంది జరా మరి ముంగట చెయ్యరు బెట్ట మీకు పుణ్యం వస్తుంది. వాడ కొంచకుండా ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉండదు వానికి అంత బాధ కానీ అదింత చేయండి పాపం ఎవరికే కానీ. తల్లిదండ్రులను వదిలేసి ఉండాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది ఈ సమాజం. ఎంతవరకు కాపాడుకుంటూ ఉండలేం కదా, మనం పనులు మానేసుకొని కాపాడుకుంటూ ఉండలేం కదా. వాడిని కూడా ఇట్లనే చెయ్యాలి మేడం, ఇట్లనే చెయ్యాలి. మళ్ళీ ఇంకొక పిల్ల చేయకుండా ఇలాగే చెయ్యాలి. మళ్ళీ వాడిని కూడా అది కూడా అక్కడ చేయొద్దు, పోలీస్ స్టేషన్లో ఈ ఏరియాలో తెచ్చి వాడిని ఇదే పని చేయాలి. వాడిని ఈ రోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకెక్కడ జరగవచ్చు. అట్లనే సంజీవ్ గారు డాక్టర్ కదా, ఇప్పుడు మీ ఫాదర్ ని కూడా ఫస్ట్ లో అన్నారు, తర్వాత తెలిసింది కాదు అని చెప్పేసి. లేకుండా ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ పిల్లోడు దొరికిన తర్వాత నీకేమనిపిస్తుంది? ఆయన ఇప్పుడు చంపేయాలి. ఆయన చేశాడు. 10th క్లాస్ చదువుతున్నాడు, మా స్కూల్లో చదువుతున్నాడు. ఆయన 10th క్లాస్ లో చదువుతున్నాడు, మాకు తెలుసు. స్కూల్ ఉందా అమ్మ మీకు? ఉంది, స్కూల్ ఉంది. మేము వెళ్ళాము. ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ మేమైతే వెళ్ళాము. స్కూల్ కి రాలేదు అని అన్నారు. 10th క్లాస్ వాళ్ళు అటెండెన్స్ తీసుకున్నారు అన్నారు. మాకు తెలిసింది రాలేదు, ఓకే అనుకున్నాము. అయితే మండే మధ్యాహ్నం వచ్చాక ఇట్లా తెలిసింది మాకు. అట్లా ఎట్లా ప్రూఫ్స్ లేకుండా నైట్ 12 కి మా ఫాదర్ ని తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్తారు? ఏ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు ఈ 4 రోజులు 5 రోజులుగా అతను ఇక్కడే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. స్కూల్ కి వెళ్ళాడంట, వెళ్తున్నాడు. పొద్దున్న స్కూల్కి వచ్చి పోలీసు వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారంట. అప్పుడు తెలిసింది. స్కూల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారంట. మాకు తెలియదు అప్పటి వరకు. 10:30 టైంలో అప్పుడు వచ్చారంట పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని అడిగితే అని చెప్పాడంట. ఇట్లా వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా? ఏం లేవు, మాకేం లేవు. వాళ్ళకి వీళ్ళకి అసలు గొడవలు ఏం లేవు. డబ్బుల కోసం అని చేశారంట. పేపర్ లో రాసుకున్నాడంత మొత్తం. ఏ ప్రూఫ్స్ లేకుండా ఇలా మా ఫాదర్ ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని దొరికాయి కదా, ఇప్పుడు తీసుకెళ్ళండి. మా డాడీని పంపించండి. మీ డాడీ ఇంకా రాలేదా? రాలేదు. 4 days అయింది. 12 కి నైట్ 12 కి తీసుకెళ్ళిపోయారు. మా నాన్న రాలేదు, మా మమ్మీ కూడా రాలేదు. తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ వదిలేసారు. అక్కడే ఉన్నారు ఇప్పుడు. నేను 8th చదువుతున్నా, 10th చదువుతున్నాడు. పొద్దున వచ్చినట్టు పోలీస్ వచ్చి ఆయన ఇన్వెస్టిగేట్ చేసినట్టు. మరి ఘోరం మేడం, మరి ఘోరం. ఇట్లాంటి తల్లి కడుపులో పుట్టినా పుట్టకున్నా ఒకటే, ఆ దేవుడు ఇచ్చినా ఇయ్యకున్నా ఒకటే. మరి ఘోరం అండి ఇది. అసలు వానికి అసలు బతకనియొద్దండి. అసలు మందిలలో ఇడిసబెట్టురు, లేడీస్ అన్న చంపేస్తారు. వాడికి ఇంత కూడా భయం అనిపించలేదా? వాడు ఎట్లా ప్రీ ప్లాన్ రాసుకుని మళ్ళాడు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు మేడం? చూడరా? బుక్ అనేది, డైరీ అనేది, నోట్స్ అనేది పేరెంట్స్ చూడరా? చెప్పండి. ఎలా ఏం రాస్తున్నాడు మా పోరాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? వాడిని ఇంకా మేపుతారు, జ్యుడిషియల్ హోమ్ లో, జూనియర్ హోమ్ లో మేపుతారు. 18 years అయిపోయినాక పోనీ శిక్ష అయిపోయింది వదిలేస్తారు. ఇంకా వాడు ఏం చేస్తాడు? అయిపోతుంది. ఇంకా చేసిన పని వాడు ఉరి తీయటమా లేదా జనానికి అప్పు చేయటమా? ఇక్కడ తీసుకొచ్చి అప్పు చెప్పండి. లేదా మీరు చట్టపరంగా వాడిని ఉరి తీస్తారా? షూటర్ ఆయన చేశాడు కదా అప్పుడు. మైనర్ ఏంటి మేడం? పాప మైనర్ కదా, పాప చిన్నపిల్ల మేడం, పాప మైనర్ కదా. అసలు కాదు మైనర్ కాబట్టి ఎక్కువ శిక్ష జువైనల్ హోమ్ లో పెడతారు అంతే. శిక్ష ఏదైనా పెట్టడం ఉండకూడదు. మైనర్ అయినా సరే ఇప్పుడు రేపు పొద్దున మేడం ఈయన వదిలేస్తారు మేడం, స్కూల్లో పెడతారు. ఇంకొక కుర్రాడికి వెళ్తుంది. వాడు ఏం చేస్తాడు? వాడు ఏదో ప్లాన్ చేసుకుంటాడు. ఏమైతే అక్కడైనా స్కూల్లో వేసి చదివిస్తారులే అని చెప్పి ఇంకోటి చేస్తాడు. ఏంటి పరిస్థితి? ఏంటి? ఎంతవరకు వెళ్తారు? అది కరెక్ట్ కాదు మేడం, అది శిక్ష పడాల్సిందే. చట్టాలు అలా ఉన్నాయండి. జువైనల్ ఏం చేయడానికి లేదు. మైనర్ చంపిన వాళ్ళని మైనర్ అంటున్నారు. అత్యంత కిరాతకంగా చంపబడ్డ వాళ్ళు కూడా మైనరే. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఆమె ఎందుకు చనిపోతుందో ఆమెకు కూడా తెలియదు. 5 రోజుల నుంచి 2 స్టేట్స్ ఎంత టెన్షన్ పడుతుంది. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారు మేడం. ఒక చిన్న అబ్బాయి 25 times అది ఏదో సైకోల్ చేసే పని, లేకపోతే అసలు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అందుకనే అంత లేట్ అయిందని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇది
ఇది ఫస్ట్ టైం కాదు, బట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. మాకు ఇచ్చేయండి అంతే చెప్పేస్తాం. ఆ బాబు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ముందు చాలా రాంగ్ అండి. ఆ పాప ఎంత నరకం అనిపించుంటారు. వింటంటే 2 days నిద్ర కూడా పట్టలేదు. నిజం అండి. నిరుపమ గారు ఏం చేస్తారు? ఆ బాబు మేజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తప్పే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.